ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. క్రీస్తు శిలువ ధ్యానములు 16వ రోజు వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 19వ అధ్యాయము 18వ వచనం. అక్కడ ఈ వైపునకు ఒకనిని, ఆ వైపున ఒకనిని మధ్యను యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి. ఆమేన్. గొల్గొతా కొండ దగ్గరకు మోయలేని భారమైన సిలువను యేసయ్య భుజముపైన ఉంచి గొల్గొతా కొండ మీదకి సిలువను మోయించి ఆ కఠినాత్ములు ఒళ్ళంతా కొరడా దెబ్బలు కొట్టి రక్తసిక్తమైన శరీరము వీపు నాగల చాల వలె దున్నబడింది. ఇద్దరి దొంగల మధ్యను యేసయ్యను సిలువ వేసినారు. యేసయ్య ఒక సామాన్యుడు కాదు, లోకరక్షకుడు. ఆయన చనిపోయే 3వ దినమున పునరుద్ధానుడై సజీవుడై తిరిగి లేచును గనుక ఆ సైనికులు యేసయ్యను పరిశీలిస్తున్నారు, అపహసిస్తున్నారు, హేళన చేస్తున్నారు. యేసయ్య సిలువలో రక్తము కార్చి ప్రాణము అర్పించకపోతే మనమందరము దారి తప్పిన గొర్రెల వలె ఎవరి ఇష్టానుసారంగా వారు జీవించేవారు. దేవుని వాక్యము మనకు ఇంత విరివిగా అందేది కాదు. మనలందరినీ నరకము నుండి తప్పించి పరలోకానికి వారసులుగా చేసినారు. మనము మన యొక్క చెడు మార్గములను విడిచిపెట్టి రక్షణ పొంది యేసయ్య లోకరక్షకుడు అని చాటిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.